నాగార్జునకు సురేఖ సారీ, క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్వీట్. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడి. పరువు నష్టం దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండా పశ్చాత్తాపం. సినీ నటుడు నాగార్జున కుటుంబం చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం అర్ధరాత్రి 12:02 ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జున గాని ఆయన కుటుంబాన్ని కానీ కించపరిచే ఉద్దేశం లేదని కూడా మన తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారు అర్ధరాత్రి పూట 12:02 నాగార్జునకు సారీ అని ట్వీట్ పెట్టిందంట. ఏ విషయం మీద? అప్పట్లో కేటీఆర్ సంబంధించిన ఒక టాపిక్ వచ్చినప్పుడు ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా ఒక మహిళ మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడింది ఆమె. ఎవరి గురించి? నాగార్జున కుటుంబ సభ్యుల గురించి. అప్పుడు మాట్లాడిన మీకు సోయలేదా? అవును తల్లి, అమ్మ కొండా సురేఖ అమ్మ, అప్పుడు మీకు మాట్లాడినప్పుడు మీకు సోయలేదా అంటున్నప్పుడు, ఎవరో మాట్లాడమంటే గాలి మాటలు కదా, మీరు నరణ్యం నాలుకే కదా అని చెప్పేసి మీరు మాట్లాడేసి అయిపోయింది. తర్వాత ఎవరి మెడకు చుట్టుకుంది అది? ఇప్పుడు మీ మెడకే చుట్టుకుంది. ఎందుకంటే విచారణ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏడో పరిస్థితి ఆగమవుతుందో. నా క్యాబినెట్ మినిస్టర్ అయితే ఒకవేళ దోషి అని తెలియదు, మీరు ఎక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఉండేది తీసి పక్కకు పడేస్తారు. నా మినిస్టర్ ఎక్కడ పోతుందో కానీ భయానికి మీరు ట్విట్ పెట్టినట్టు సారీ అని. అది మాట్లాడే ముందు ఉండాలా? మీ తోటి ఆడబిడ్డలే, మీరు ఒక ఆడబిడ్డనే కదా, మీరు మాట్లాడింది కూడా సమత గారి మీద, ఆమె కూడా మీ తోటి ఆడబిడ్డనే కదా. ఎవరో ఏదో మాట్లాడమన్నాడని చెప్పేసి అడ్డమైన సంబంధాలు అడ్డగట్టి అవసరమా? ఒకరి ఫ్యామిలీ విషయంలో తలదూర్చేటప్పుడు ఒక్కటికి 4 సార్లు మనం ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అవి ఫ్యామిలీలు కొబ్బ కొల్లేర్లే టాపిక్లు అవన్నీ. అప్పుడేమో మాట్లాడినాం ఎవరో చెప్పిండని చెప్పి ఇప్పుడు లాస్ట్కి వస్తే పశ్చాత్తాపడి అర్ధరాత్రి పూట ఏం ఆలోచన చేసిందో మరి ఏం భయపడ్డదో కొండా సురేఖక్క. ఆయనతో పుసుకున్న రేపు అడిట్ అయితే నా పోస్ట్ పోగల, నా ఉద్యోగమే కదా మినిస్టరు, నా ఉద్యోగం పోగల అని చెప్పేసి క్షమాపణలు చెప్తాడు రాత్రి. అనుడేందుకు? అదుపు లేని మాటలు మాట్లాడేందుకు? అనుడేందుకు? మొన్న కూడా చూసుకున్నాం, కొండా సురేఖ కూతురే డైరెక్ట్ సీఎం సోదరులను తిట్టిపడేసింది. డైరెక్ట్ రియల్ ఎస్టేట్లు కబ్జాదారులు గుండాలని చెప్పేసి కొండా సురేఖ బిడ్డనే తిట్టింది. మళ్ళీ ఎవరో కూడా కాదు. మళ్ళీ తర్వాత పోయి నా బిడ్డ ఏదో తెలియక అన్నత్తి అన్న సారీ అన్న అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంబైకి బొకే ఇచ్చి కలిసి సారీ అన్న అని చెప్పింది. అయిపోయా. వరుడేందుకు? అనుడేందుకు? ఆ నోట్లకైనా మాటలు వచ్చుడేందుకు? తర్వాత సారీలు చెప్పుడేందుకు? అనవసరంగా మీకున్న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు మీరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.